వారి కలల పంట కనుక అదిగో అత్తా మామలు తల్లి తండ్రులు చల్లగా దీవిస్తూ ఉన్నారు. తల్లి తండ్రులు అత్తా మామలు అంటే మొట్టమొదటి ఛాన్సలర్స్, గవర్నర్లు వీరు. మాతృదేవోభవ పితృదేవోభవ ఇదే. మరొక్కసారి అదిగో కన్నవారి కలల పంట ముచ్చటైన జంట దీవెనలు అందుకుంటూ ఉంది. ఇక స్వయంవరం మల్లె మల్లె మరుమల్లెగా, మురిపాల ముత్యాల మల్లెగా, గోదా రంగనాథులుగా మా భరణి రంగనాథుడయ్యాడు. అదిగో పూజ గోదాదేవి. చక్కని సీతారాముల కళ్యాణమిక చూతము రారండి. జానక్యా కమలామలాంజలి పుటే యా పద్మరాగాయితా కళ్యాణం కమనీయ కోమలకరై ఆర్ద్రాక్షతారోపణం. ఇది అదిగో స్వయంవరం అంటాం. ఇది ఆధునికత, సంప్రదాయంలో ఆధునికత. గోదా రంగనాథులు ఆముక్త మాల్యద పూజ. అదిగో మా శ్రీరంగనాథుడు భరణి, మా రామయ్య భరణి, మా పూజ సీతమ్మ జానకి. రెండు మనసులు ఒకటైన వేళ అదిగో అభినందన మందార మాలలు అర్పిస్తున్నారు ఆత్మీయ బంధువులు, మిత్రులు, పరివారం, వ్యాపార భాగస్వాములు, ఆత్మీయ అధికారులు, ప్రేమైక మూర్తులు. మా సంగీత దర్శకులు ఎంత గొప్పవారు. ఏడుకొండల రాయడు వెనక ఉంటే ఆ ఏడుకొండల రాయడు ఈ శ్రీనివాసుడిగా ముసిముసి నవ్వుతూ నిండు మనస్సుతో అభినందన మందారమాలలు అర్పిస్తూ ఈ జంటను దీవిస్తూ ఉన్న ఈ శుభవేళ ఇంకా ఎంత చెప్పినా తక్కువే. అదే వందే మాతరం. మా తరం, మా తరం అనగానే నేనున్నాను అంటూ మా రాజశేఖరుడు వచ్చాడు. వందే మాతరం అనగానే రాజశేఖరుణ్ణి నేనున్నాను. మొట్టమొదలు మా తరం ఇది, మా తరం అంటూ మేము అంటూ ఆనందంగా అభినందనలు అందిస్తున్నారు. మా రాజశేఖర్లది శ్రీనివాసుల హృదయాన్ని మేము ఆవిష్కరిస్తూ ఉన్నాం. ప్రణయానికి శుభోదయం, భవితకు శ్రీకారం. చక్కని భవితకు శ్రీకారం చుట్టిస్తూ ఉన్నారు. అదిగో మా జీవిత రాజశేఖరులు మా ఇక్కడ పూజ భరణికి అందించారు. ఇంకేం కావాలి? రాజశేఖర వర్ధతాం అభివర్ధతాం. మా వందే మాతరానికి వర్ధతాం అభివర్ధతాం. పెద్దలు, వయోధికులు, జ్ఞానాధికులైనటువంటి పెద్దలకు స్వాగతాంజలి. అదిగో అభినందన మందార మాలలు వచ్చేస్తున్నాయి. పూల గుచ్ఛముతో, పుష్ప గుచ్ఛముతో అదిగో అమృతాన్ని నింపినటువంటి అభినందనలు. పన్నులను గాచు మా సింహాద్రి అప్పన్నగా
అదిగో వయోధికులైన పెద్దలు దీవిస్తూ ఉన్న ఈ శుభవేళ పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురుకు దీవెనలు అందుతున్నాయి. ఈ జంటకు వయోవృద్ధులు కాదు, వయోధికులు. వృద్ధత్వం శరీరానికి మనస్సుకు కాదు కనుక మీ ముసిముసి నవ్వే మాకు కొండంత అండ. మీకు చల్లని దీవెనలు, ఆయురు వర్చో యశో బలాభివృద్ధి రస్తు. చక్కని మట్టియలు, మంగళ చిహ్నాలు. ఎందుకు మట్టియలు? ఇక్కడ ధర్మ సందేహం. మట్టియలు ఒక ఆక్యుపంక్చర్ విద్య. ఎంత చక్కనిదండి మన తెలుగింటి ఆచారాలు. ఏమిటది? ఇప్పటికీ పల్లెలలో మన కోయ జాతి ఆటవిక జీవితాలలో చక్కగా ఉంటుంది. అదే మట్టియల సంస్కారం. కారణం, జారి పడకు. జారి పడ్డావో ఇదిగో నేనున్నాను. ఎవరు? నేను, భర్త, జీవితానికి ఆధారం. అందుకే ప్రకృతికి లొంగిపోతాడు పరమేశ్వరుడు, భార్యకు ఆధీనమయ్యాడు భర్త. అందుకు కాళ్ళు పట్టుకొని మట్టియలు తొడుగుతాడు. ఇందులో అంతర్భాగంగా ఇరువురము సమానమే, ఇద్దరము సమానమే అనేటువంటి వైవాహిక జీవిత రహస్యం. బహుదేయం చాస్తు పుణ్యవర్ధతాం ప్రజాపతి శ్రియాం యశః ముష్కయోరదదాత్సవం కామస్య తృప్తిమాందం తస్యా అగ్రే భాజయేమాః మోద ప్రమోద ఆనందః. ఇది తలంబ్రాల మంత్రాలు. పశవో మే కామః సమృజ్యతాం. మా పూజ యొక్క దోసిటిలో ముత్యాల తలంబ్రాలు అదిగో పద్మరాగమణుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. అదిగో మా పూజ యొక్క దోసిటిలో పద్మరాగమణుల వలె ప్రకాశిస్తూ ఉన్నాయి. జాడక్యాహ కమలా మలాంజలి పుటే యా పద్మ రాగాయిత అంటాడు. ఇది సీతారాముల కళ్యాణం. ప్రజాపతి శ్రియాం యశః ముష్కయోరదదాత్సవం కామస్య తృప్తిమాందం తస్య. నానా తలంబ్రాల పాట, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. నాదస్వర విద్వాంసులారా, పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు. అదిగో మా భరణి యొక్క శిరస్సు యందు మల్లె మొగ్గలై ప్రకాశిస్తూ ఉన్నాయి. పూజ అందిస్తూ ఉంటే ఆణి మెరుంగు ముత్యములు అదిగో మల్లె మొగ్గలుగా ప్రకాశిస్తున్నాయి. ఆవిడ దోసిటిలో పద్మరాగమణులయ్యాయి. శిరస్సు యందు మల్లె మొగ్గలవుతూ ఉన్నాయి. శరీరమునందు ఇంద్రనీలమణులు అంటే 3 రంగుల పేట, ముచ్చటైన 3 రంగులు, త్రివర్ణ పతాకం. అదే మన భారతీయ జెండా. సత్వ రజస్తమో గుణాత్మకమైనటువంటి త్రివర్ణములుగా పజో ప్రజామే కామ సమృజ్యతాం, పశవో మే కామ సమృజ్యతాం, శ్రియో మే కామ సమృజ్యతాం, యజ్ఞో మే కామ సమృజ్యతాం. ఈ జీవన బంధము ఒక పవిత్రమైన మహాక్రతువు. అందుకే మన పెద్దన మనుచరిత్రలో అంటాడు, వారిది భాగ్యవైభవము, వానిది పుణ్య విశేషము, ఎమ్మెయిన్ వానిది అవంత్య జీవనము. ఇది గృహస్థు యొక్క వైభవం. గారస్య జీవనంలోకి అడుగిడి నవజంట మొదటి పూజతో మాంగళ్య బంధనముతో అదిగో తలంబ్రాలను మార్చే తలంబ్రాలు. ఆది శంకరాచార్య అంటాడు,
కమలాసన పాణినాలలాటి లిఖితామక్షర పంక్తిమస్య జంతో పరిమార్జయ మాతరంఘ్రిణాతే అంటాడు. అమ్మా అదుగో మా బ్రహ్మ రాసిన రాతను మార్చే శక్తి నీకే ఉంది తల్లి, అవే తలంబ్రాలు. అందుకే ప్రతి మహాపురుషుడి వెనక శ్రీమతి అంటాం. స్త్రీ శక్తి ఉంది, అపూర్వమైన శక్తి, స్త్రీ శక్తి. అదే ఒక ఆడపడుచుగా, రామయ్యకు ప్రియురాలిగా, దశరథ మహారాజుకు శ్రీమతిగా, రామయ్యకు కన్యతల్లిగా కౌసల్య, సుప్రజారామ కౌసల్యగా, శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్ సింహాసనేశ్వరి. అందుకే ప్రియుడు అందిస్తూ ఉన్నాడు అదిగో తలంబ్రాలు. అదే ప్రేమ వర్షము, అమృత వర్షము, తలవ్రాలును మార్చేటువంటి పుష్పాభిషేకము, ప్రేమాభిషేకము, అమృతాభిషేకము. ఏది అనినా అదే అంతరార్థం. అదే జీవాత్మ పరమాత్మల యొక్క కలయిక, అదే శబ్దార్థముల యొక్క కలయిక, అదే ప్రకృతి పురుషుల యొక్క కలయిక, అదే ప్రియుడు ప్రియురాలు యొక్క కలయిక. అమ్మా పూజ కొద్ది పైకి గంభీరంగా రాణిగా వైభవం ఇది. సంతోషం. అందుకే మోదము, ఆమోదము, ప్రమోదము, శ్రీకరము, శుభకరము. ఇక ఇప్పుడు ముచ్చట తర్వాత ఇక ఆధునికత, స్వేచ్ఛా జీవులు. రెండు గువ్వలు ఎగిరే వేళ, అదిగో రెండు గువ్వలు అంటే రెండు పక్షులు, రెండు మనస్సులు వికసిస్తూ ఉన్నాయి, ఆనంద డోలికలో ఓలలాడుతూ ఉన్నాయి. లాహిరి లాహిరి లాహిరిలో ఓహో జగమే ఊగెనుగా సినీ కవి అంటాడు. అగో అలా ఇప్పుడు ఇరువురు ప్రేమను పంచుకుంటూ ఉన్న శుభవేళ. మా సోదరీమణి ఈ జంటకు దీవించటానికి విచ్చేసింది. మా సోదరీమణి ఆడపడుచుల యొక్క దీవెనలంటాం. మన కార్తీ అంటే చాలండి, ఆర్తిని తీర్చేటువంటి మా కార్తీక్. అదిగో జీవితమంతా కార్తీకమయం, వెన్నెలమయం, జ్యోతులమయం అంటూ సోదరి ప్రేమగా నిండుగా దీవిస్తున్న ఈ శుభవేళ. మా కార్తీక అమ్మ వచ్చేది, అగో మళ్ళీ పూల దండలు వచ్చాయి. ఇక ఇప్పుడు రంగురంగుల సమ్మేళనం, జీవితం ఒక రంగుల రాట్నం, నవరత్నాల యొక్క కలయిక, 7 అడుగుల బంధము, 7 రంగుల బంధము, 7 స్వరముల బంధము. ఇది ఆధునికత. ఇప్పుడు అగో మంగళ ఆశీర్వచనాలు. అదిగో ప్రణయానికి శుభోదయం, చక్కని భవితకు శ్రీకారం.
మా భరణి అందిస్తున్నాడు ప్రేమ కానుక. ప్రేమ కానుక పూజకు అందిస్తున్నాడు భరణి. ఇక ఇప్పుడు బ్రహ్మ వేసిన ముడి, 3 ముళ్ళ బంధము తరువాత బ్రహ్మ వేసిన ముడి, బ్రహ్మముడి బంధం